నమస్తే అన్నా. పొలాల మందులు ఇవి మేము పొలాల మందులు ఇస్తాము. ఏ భూమిలోకి మందులు ఇస్తారా? ఏం ఊకనా? లేదు డబ్బులకే. ఎంత ఎంత బస్తా? ఇది వచ్చేసి మనకి 800 పడుతుంది. ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇదే ఎకరానికి ఒక ప్యాకెట్ వేయాలా. ఎకరానికి ఒక ప్యాకెట్ వేయాలా. ఏం పేరు దీని పేరు చెప్పు. ఇది అగ్రిభూమికి గ్రాన్యువల్స్. అగ్రిభూమికి గ్రాన్యువల్స్ దేనికోసం పనిచేస్తుంది? ఇది బాగా చెప్పు. ఇది ఇంకా అన్ని పంటలకి వేసుకోవచ్చు. అన్ని పంటలు కరెక్ట్. ఇప్పుడు కందికి ఏంటికి పనికి వస్తుంది? ఇది భూమిలోకి వేసుకోవడానికి. భూమిలో వేసుకొని ఈ భూములు వేసుకోవడం వల్ల ఇది వేరు బాగా వస్తది. వేరు వ్యవస్థ బాగా వస్తది. తల్లి వేరు పిల్ల వేరు బాగా వస్తది. ఊడలు బాగా దిగుతాయి. చేను బాగా పెరుగుతుంది. నీకు తెగులు వైరస్ రానియదు. భూమి గుల్లపరుస్తుంది. భూమి లూజ్ అవుతది. నీకు పంట దిగుబడి బాగా వస్తది. ఎరువు వేస్తే మంచిదా కదా? మంచిదే. అట్ట ఎరువులకి ఇది మందు. ఇది కూడా మందే. మందే అంటే కెమికల్ కాదు. ఇది వచ్చేసి ఎరువుతో తయారు చేస్తారు. ఎరువు ఆవు మూత్ర అడవుల్లో రాలిపోతుంది కదా, మగ్గ కొట్టి గులుగు రూపంలో తయారు చేస్తారు. మంచిది. ఇది భూమి సారం పెరుగుతుంది. కెమికల్ లేకుండా తయారు చేసిస్తుంది మన కంపెనీ, వెస్టేజ్ కంపెనీ. ఇప్పుడు వేసిన మందులు దీంట్లోకి వేయలేదా? ఇప్పుడు వేసినావు ఏమన్నా? వేసినా 6 బస్తాలు వేసినా. మొత్తం 10 ఎకరాలు. ఇది 10 ఎకరాలు. ఏం వేసినావు దాంట్లోకి? డిఏపి వేసినావా? మళ్ళీ వేస్తావా మందులు? ఒకవేళ వేస్తానంటే నువ్వు 6 బస్తాలు తెచ్చుకుంటున్నావు కదా, 6 బస్తాలలో 3 బస్తాలు తగ్గించి ఆ 3 బస్తాల స్థానంలో మన గ్రాన్యువల్స్ ప్యాకెట్లు అయ్యి ఇప్పుడైతే ఏను గానీ ఏమైనా కంది పూత వచ్చేటప్పుడు కొడితే మందు బాగా తొందరగా పట్టుకోవడానికి ఏదన్నా ఉందా? ఉంది. ఏదది? గమ్ము. ఇది ఏం చేస్తదంటే ఇప్పుడు మీకు రైతులకు ఎక్కువ స్పేర్ మందులు కాడ ఎక్కువ పెట్టుబడి అవుతుంది. అయిదా కదా? కొడుతూనే ఉంటారు. పూత రాలేదు ఒకసారి కొడతారు, పురుగు వచ్చిందని ఒకసారి కొడతారు, దోమ వచ్చిందని ఒకసారి కొడతారు, 10 రోజులు కొడుతూనే ఉంటారు. ఎందుకంటే అట్లా రైతన్నలకు ఎక్కువ పెట్టుబడి అవుతుంది. మాది వెస్టేజ్ కంపెనీ మీకు పెట్టుబడి తగ్గించడానికి మా దగ్గర అగ్రి 82 అనే ప్రోడక్ట్ సూపర్ పని చేస్తుంది అన్న. అగ్రి 82 ఏం పనికి వస్తుంది? ఇది ఏం చేస్తుంది మీరు బయట ఫర్టిలైజర్ షాపు లో పురుగు మందు తెచ్చుకుంటారు కదా, ఆ పురుగు మందు మీరు కొట్టేటప్పుడు ఇప్పుడు మందు కొడతారు కదా మీరు, సగం గాలికి ఆవిరైపోతది, సగం కింద పడిపోతది. అట్లా పడకుండా ఈ మందు బాగా ఆకులకు తడుస్తుంది. అంటే ఇది గాలికి కూడా లేచిపోకుండా పడుతుంది. లేచిపోకుండా బాగా పడుతుంది. ఆకు మీద పడుతుంది. ఆకు పడితేనే షెడ్ అవుతుంది. కొంచెం పన్నే ఆకు ఇట్లా ఆకుంది కదా, ఇట్లా ఆకు మీద కొంచెం పన్న మొత్తం ఆకు అంతా తడుస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. అడుగునున్న పురుగు కూడా చచ్చిపోతుంది. ఇక్కడ పురుగు ఎక్కువ శాతం అడుగు బాగానే ఉంటది. ఎన్ని రోజులు పనిచేస్తుంది ఇట్లా కొడుతుంది? ఎన్ని వాటర్ కొట్టాలా? ఇది మనం ఎప్పుడైనా కొట్టవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా మందులు కొడుతుంటాం కదా, పురుగుకి దోమకి మందు కొడుతుంటా. ఏ మందులైనా కలుపుకోవచ్చు. కొట్టే మందులలో కలపాలి. ఇది ఏం చేస్తుంది అంటే బాగా పని చేపిస్తుంది. మీ మందుని బాగా పట్టుకుంటది. ఎక్కువ గంటల సేపు మందు ఆకు మీద నిలువ ఉంచుతుంది, జారిపోకుండా బాగా కడుచుకుంటది. ఇప్పుడు పురుగు అడుగు బాగా నిక్కుంటది, తొందరగా చచ్చిపోతుంది. కొంచెం మంది అడుగు చేస్తుంది మందుని. ఇప్పుడు మామూలుగా నిలువ పోసుకొని మీరు కొడతారు కదా, అది ఏమైతుందంటే ఎంపటి పూసలు జారిపోతుంది మందు. ఇది జారకుండా బాగా ఆకులకి కింద పైన బాగా పడుచుకుంటది. పడుచుకొని ఎక్కువ గంటల సేపు మందుని ఉంచుతుంది ఆకు మీద. అది తొందరగా పురుగు వస్తుంది. ఎన్ని రోజులకు కొట్టొచ్చు అన్నారు? అది కొట్టిన తర్వాత ఎప్పుడైనా కొట్టొచ్చు. అట్లా కాదు. ఇప్పుడు మామూలుగా మేము బెంజెడ్ ఇంకోటి తెచ్చి దాని మీద వేప నూనె అని చెప్పి వాళ్ళు మన కోరమండలి వాళ్ళు ఇస్తారు. దాన్ని తెచ్చి కొడితే ఖచ్చితంగా 10 రోజులు కొట్టాలా మేము. మళ్ళీ అట్లా లేకుండా ఏమన్నా 15 రోజులు పట్టుకుంటుంది. అది అంటే నేను ఏమంటున్నా అంటే మీరు ఇది పురుగు చావలేదనుకోండి, మళ్ళీ కొడతారు. పైన పురుగు వస్తుంది, కింద పురుగు చావదు. చావదు. ఇది పురుగు ఇక్కడ ఉంటది పైన. మీరు కొట్టే ముందు పెయిన్ వస్తుంది, కింద చావదు. అది మళ్ళీ రేపు నీకు మళ్ళీ 3 రోజులు కనపడుతుంది. ఇది కలుపుకొని కొట్టినామనుకో, కింద పురుగు పైన పురుగు వస్తుంది. మీరు లేటు కొడతారు. అది గుడ్లు పెట్టుకొని ఉంటది. ఎందుకంటే పిల్ల గుడ్లు లారు అనేది ఎక్కువ అడుగు బాగా ఎక్కువ ఉంటది, ఇటు పక్క ఉంటది. మీరు కొట్టే మందు పైన పడుతుంది, ఆరిపోతుంది. ఇది కొంచెం మందు పడినా అంతా వెనక్కి చేరుతుంది. చేరినప్పుడు అది కూడా వస్తుంది. ఇది వచ్చేసి 100 ml. ఇది ఒక 20 ట్యాంకులకు వస్తుంది. 5 ml వేసుకోవాలి. 5 ml దానికి వస్తుంది. 2 ఎకరాలు కొట్టేయాలి. 20 లీటర్లకి ఒక 5 ml వేసుకోవాలి. దీంట్లో అది కూడా 5 ml వేసుకోవాలి. వేసుకుంటే ఏం కాదు, ఏమైతే కాదు. డబ్బా మొత్తం వేస్తే ఏం కాదు. ఇది మందు కాదు, ఇది ఎఫెక్ట్ చేయదు. మీరు తెచ్చుకునే మందుని పవర్ఫుల్ గా 8% గా పని చేపిస్తుంది. ఇది ఏమైతే కాదు, బాగా పనిచేస్తుంది అన్న ఇది. ఎందుకంటే మీరు మందులు కొడతా ఉంటారు, పదే కొడతా ఉంటారు. అందుకే మీకు ఎక్కువ పెట్టుబడి అవుతుంది. ఇది కలుపుకొని కొట్టడం వల్ల మీరు తక్కువ సార్లు స్పేర్ చేస్తారు.